హలో వర్మ డార్లింగ్, శివ సినిమా నవంబర్ 14న రీ రిలీజ్ అవుతుంది కదా డార్లింగ్. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు సినిమా రీ రిలీజ్ చేస్తున్నారు, అది చూస్తారో చూడరో నాకు తెలియదు. ఆల్ ది బెస్ట్ చెప్పినంత మాత్రాన ఏదో అయిపోతుందని నేనైతే అనుకోను. యా, నీతో ఇదే పెద్ద తలనొప్పి డార్లింగ్. ఆల్ ది బెస్ట్ చెప్పినా లైట్ తీసుకుంటావు, కోపడదు. యా అంటే నేను నిజాన్ని మాత్రమే మాట్లాడతాను. ఇప్పుడు నువ్వు ఆల్ ది బెస్ట్ చెప్పినా నువ్వు సినిమా చూస్తావనే గ్యారంటీ లేదు. సో అందుకే ఈ సుత్తి మాటలు నేను పట్టించుకోను. యా, నా డేట్స్ ఖాళీగా ఉంటే చూస్తాలే డార్లింగ్. ఎస్, ఇది కరెక్ట్ మాట. యా, ఐ లైక్ యూ. ఇంతకీ నీ బాహుబలి ది ఎపిక్ సినిమా ఎలా రీచ్ అయింది ఆడియన్స్ కి, అది చెప్పు. చాలా బాగా రీచ్ అయింది డార్లింగ్. 2 పార్ట్లు కలిపి కొన్ని సీన్స్ యాడ్ చేసి కొన్ని తీసేసి బాగా ఎడిటింగ్ చేసి ట్రిమ్ చేసి వదిలే ఉండాలి. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, నాకైతే 2 పార్ట్లు చూడాలంటే చాలా బోరింగ్. అంతసేపు నేను థియేటర్ లో కూర్చోలేను. యా, నీకు తాగుళ్ళు తిరుగుళ్ళు అమ్మాయిలు ఉండరు కదా డార్లింగ్, నీకు అలాగే ఉండదులే. కానీ శివ సినిమా గురించి చెప్పు డార్లింగ్. ఏముంది, అదే సినిమా కాకపోతే 4K క్వాలిటీతో మాడిఫై చేసి వదులుతున్నారు. నాకు సినిమా చూడాలని తెగ ఎక్సైటింగ్ గా ఉంది. యా, 90s లో శివ సినిమా ఒక ప్రపంచం కదా డార్లింగ్. అప్పటి వరకు ఉన్న ట్రెండ్ ని మార్చేసిందంట కదా. అవును, నువ్వు అప్పటికి చిన్న బచ్చగాడివి, నీకు అంత సినిమా నాలెడ్జ్ లేని టైం అది. నిజంగా శివ సినిమా అప్పట్లో దుమ్ము రేపింది. యా, నాగార్జున గారు మీకు ఛాన్స్ ఇవ్వడం రియల్లీ గ్రేట్ డార్లింగ్. నేను ఆ విషయంలో నాగార్జునకి ఎప్పటికీ థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే శివ సినిమా లేకపోతే ఈ ఆర్జీవి లేడు, అంతే. యా డార్లింగ్, అసలు ఈ శివ సినిమాకి ఆ కెమెరా వర్క్, ఆ లైటింగ్ చాలా న్యాచురల్ గా అనిపించింది డార్లింగ్. అన్ని సినిమాల్లో మా శివ సినిమా ఉండకూడదు అని అంతా క్రియేటివిటీగా ఆలోచించి కసితో తీసిన సినిమా శివ. నిజమే డార్లింగ్. అందులో అసలు నాగార్జున డార్లింగ్ సైకిల్ చైన్ లాగే సీన్ అయితే ఎప్పటికీ అది తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయి ఉండదు డార్లింగ్. అవును, హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేసే సీన్స్ శివాలో చాలా ఉన్నాయి. యా, అవును డార్లింగ్. అందులో డైలాగ్స్ కూడా బాగా ఫేమస్ కదా. అవును, శివ 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 ఎవడా శివ, 2 లారీల జనాన్ని వేసుకెళ్లి లేపేయండి అంటూ రఘువరన్ డైలాగ్స్ చాలా బాగా పేలాయి. రఘువరన్ విలన్ గా ఇచ్చి పడేసాడు. ఆ ఇంటెన్స్ చాలా బాగా వర్కౌట్ అయింది. విలన్ అంటే అలానే ఉండాలి అని డిజైన్ చేసాం. శివకు రఘువరన్ చాలా ప్లస్ అయ్యాడు. యా, అన్నట్లు మన మోహన్ బాబు డార్లింగ్ కూడా విలన్ లో ఒక రోల్ ఇవ్వాలని ప్రొడ్యూసర్ అక్కినేని వెంకట్ అనుకున్నారంట కదా. అవును, నాకు కూడా చెప్పారు మోహన్ బాబుని విలన్ గ్యాంగ్ లో పెట్టమని, కానీ నేను ఒప్పుకోలేదు. మన కలెక్షన్ కింగ్ తీసుకోకపోవడం ఏంటి? డైలాగ్స్ రఘువరన్ కన్నా బాగా చెప్తాడు కదా. యా, మోహన్ బాబు డైలాగులు అద్భుతంగా చెప్తాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆల్రెడీ ఒక ఇమేజ్ అప్పటికే ఆయనకు ఉంది కూడా. మరి ఇంకే ఎందుకు తీసుకోలేదు మోహన్ బాబుని? ఎందుకంటే మోహన్ బాబుని తీసుకుంటే మాకు ఆ రోల్ కనిపించదు, మోహన్ బాబే కనిపిస్తాడు. మాకు ఆ విలన్ గ్యాంగ్ లో రోలు చాలా ఇంపార్టెంట్. అందుకే కొత్త నటుడు విశ్వనాథ్ ని తీసుకున్నాం అప్పట్లో. అందుకే సినిమా చాలా బాగా అనిపించింది డార్లింగ్. నా ఆలోచన కూడా అదే, కొత్తగా ఉండాలి, మొహమాట పడితే చెత్తగా అయ్యేది. యా, ఇప్పుడు నవంబర్ 14న నాగ్ ఫ్యాన్స్ కి పండుగ అన్నమాట. యా, అప్పుడు మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు ఈ 4K లో చూసి ఎంజాయ్ చేస్తారు. ఓకే డార్లింగ్, నేను కూడా మాక్సిమం చూడడానికి ట్రై చేస్తా. ప్రస్తుతానికి సెలవు తీసుకున్నా డార్లింగ్. ఓకే, నాకు కూడా తాగింది దిగిపోయింది, వెళ్ళి ఇంకో పెగ్ వేసుకుంటా. యా, బాయ్ డార్లింగ్. బాయ్ డార్లింగ్.